హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అథవా బై రాధిక. ఈరోజు వీడియోలో కిడ్స్ కంఫర్టర్స్ చూపిస్తున్నానండి. అయితే మొన్న పొద్దునే కదా మొన్న పొద్దున చేసామండి కిడ్స్ కంఫర్టర్స్ వీడియో. అయితే అవి ఇంకా డిజైన్స్ ఏమన్నా ఉన్నాయా అని అందరూ అడిగారు. అందుకని ఉన్న డిజైన్స్ ఇప్పుడు పెట్టేస్తున్నానండి. ఇవే లాస్ట్ కిడ్స్ కంఫర్టర్స్ అయితే వీటితో క్లోజ్ అన్నమాట. ఫీడ్బ్యాక్స్ కూడా చాలా మంచిగా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు, మొన్న బుక్ చేసుకున్న వాళ్ళకి నిన్న రిసీవ్ అయిపోవడం, ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. ఆల్రెడీ మన బిజినెస్ నెంబర్లో సేవ్ అయ్యి ఉన్న వాళ్ళకైతే స్టేటస్లో చూసే ఉంటారు, ఫీడ్బ్యాక్స్ స్టేటస్లో యాడ్ చేసాము. అట్లాగే ఇప్పుడు ఈ వీడియోలో కూడా వీలైతే యాడ్ చేస్తావా? తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే అండి చక్కగా మాకు బూస్టప్ లాగా ఉంటుంది. కొత్తగా కొనుక్కోబోయే వారికి ఒక ధైర్యం ఉంటుంది. కాకపోతే అందరికీ ఇంట్రెస్ట్, ఓపిక, తీరిక అన్నీ ఉండాలి. బట్ పర్టికులర్గా రాసి పెట్టడం అనేది ఎనీవేస్ వీలైనంత వరకు ఇస్తూ ఉండండి ఫీడ్బ్యాక్ అనేది. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా కొత్త వీడియోలు చేయాలి, కొత్త ఐటమ్స్ తేవాలి అనే ఇంట్రెస్ట్ను కూడా మాకు క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో కిడ్స్ కంఫర్టర్స్ ఏమున్నాయనేది చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి. ఇదంతా కూడా ఒక స్కై ప్యాటర్న్లో వచ్చింది. పిస్తా గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషను. ఇక్కడ డిజైన్ వచ్చేసి మల్టీ కలర్లో వచ్చిందండి. రెయిన్బో కానీ, క్లౌడ్స్, స్టార్స్, మూన్, ఇట్లా అన్ని రకరకాల డిజైన్లు, అంటే స్కై బ్యాక్గ్రౌండ్గా ఈ డిజైన్ అంతా వచ్చింది. పిస్తా గ్రీన్ పైన మల్టీ కలర్స్తో కలర్ కాంబినేషన్ అయితే ప్లెజెంట్గా బాగుందండి. సైజ్ వచ్చేసి 5x7 ఫీట్ అండి. డిజైన్స్ పరంగా మనం వీటిని కిడ్స్ కంఫర్టర్స్ అంటున్నాం, కానీ సైజు పరంగా అడల్ట్స్కి కూడా పనికొచ్చే సైజ్ అండి. మనం కొనుక్కునే మన కంఫర్టర్స్ అయినా 5x7 ఉంటాయి, ఇవి కిడ్స్ అయినా 5x7 ఉంటాయి. కాకపోతే డిజైన్స్ పరంగా వీటిని కిడ్స్ కంఫర్టర్స్ అంటాము. ఈ క్వాలిటీ గురించి అయితే చెప్పనవసరం లేదు, రిసీవ్ చేసుకున్నాక మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగోండి ఇలా ఉంటుంది. వెడల్పు 5 అడుగులు ఉంటుంది, పొడవు వచ్చేసి 7 అడుగులు ఉంటుంది. రెండు వైపులా కూడా సేమ్ డిజైన్ వస్తుందండి. అలాగే మల్టీ లేయర్స్ ఉంటాయి కదా ఇందులో, ఈ మల్టీ లేయర్స్ని పర్ఫెక్ట్గా కవర్ చేస్తూ ఈ పైపింగ్ అనేది 4 వైపులా వస్తుంది. ఇది వచ్చేసి కలరు వైట్ మీద శనగపిండి కలర్ లాంటి కలర్తో సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందండి. దానిపైన కాంట్రాస్ట్లో ఈ పిల్లులు, పక్షులు, పువ్వులు, ఇదంతా కూడా వచ్చింది. హార్ట్స్, అవును, ఇదంతా చిన్న చిన్న హార్ట్స్ చాలా ఉన్నాయి. ఈ బ్రౌన్ కాంబినేషన్లో పైపింగ్ వస్తుందండి. ఇదిగోండి మొత్తం అంతా డిజైన్ ఈ విధంగా ఉంటుంది. రెండు వైపులా కూడా సేమ్ డిజైన్ వస్తుందండి. 4 వైపులా ఈ పైపింగ్తో చక్కగా బందోబస్తుగా కుట్టేసి ఉంటుంది. హ్యాపీగా మెషిన్ వాష్ చేసుకోవచ్చండి, ఏమీ కాదు. కాకపోతే మెషిన్లో వేసేటప్పుడు బ్లౌజులు కానీ, ఇన్నర్స్ కానీ, ఏదైనా హుక్కులు ఉంటాయి చూసారా, ఆ హుక్కులు ఉండే ఐటమ్స్తో కలిపి కాకుండా విడిగా కంఫర్టర్స్గానే వేసుకోండి. ఎన్ని సంవత్సరాలు వాడినా ఏమీ కాదు. నేను హుక్కులు ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా కుట్టుకి హుక్కు పట్టుకుంది అనుకోండి తెగిపోయే అవకాశం ఉంటుంది, ఇక్కడ పట్టుకున్న హోల్ పడిపోతుంది. అందుకని మీకు ఫ్యాబ్రిక్లోను, స్టిచ్చింగ్లోను ఎలాంటి డౌట్ లేదు. మనం మళ్ళీ రీస్టిచ్చింగ్ కూడా చేసుకోని అవసరం లేదు. బట్ట ఏమో అసలు ప్యూర్ కాటను, చాలా బాగుంటుంది. గ్రే కలర్ అండి, లైట్ గ్రే కలర్కి బ్లూయిష్ గ్రే కాంబినేషన్లో పైపింగ్ వస్తుంది. ఇక మగపిల్లలకి చాలా ఇష్టమైన కార్లు డిజైన్, అసలు కార్లు, ఈ ట్రైన్ బొమ్మ, ఇలా వెహికల్స్ అంటే ఇష్టం లేని మగపిల్లలు ఉండరు కదా, కారు, బస్సు, ఇవి చెట్లులాగా బర్డ్స్ ఉన్నాయి, హట్స్, సిగ్నల్స్, అంటే మన చుట్టూ ఉండే నేచర్ కాదు, మన చుట్టూ ఉండే పరిస్థితులు. మనం లేచిన దగ్గర నుంచి మన చుట్టూ చెట్లు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి, మన ఇంట్లో మనం ఉంటాము. ఇలాంటి మీరు మీ పిల్లలకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పవచ్చండి. భలే ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా అంతే అండి, సేమ్ ప్రింట్, ట్రాఫిక్ సైన్స్, ట్రాఫిక్ కోన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్. కానీ ఈసారి భలే వచ్చాయి కదా కంఫర్టర్స్, చాలా యూనిక్గా వచ్చాయి, చాలా బాగున్నాయండి. బోత్ సైడ్స్ సేమ్ డిజైన్ ఉంటుంది. 4 వైపులా చక్కగా బందోబస్తుగా పైపింగ్ ఉంటుంది. మెషిన్ వాష్ హ్యాపీగా చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 5x7 ఫీట్ ఉంటుందండి. అలాగే కంప్లీట్ కాటను, మంచి క్వాలిటీ కాటన్తో ఈ కంఫర్టర్స్ అనేవి వస్తాయి. మల్టీ లేయర్లో ఉంటాయి.
బ్లూ కలర్ అండి, చక్కటి డిజైన్తో. మళ్ళీ ఏమంటారు, ఇంతకుముందు చూసిన డిజైనే, అదే కొంచెం చిన్న సైజు. చిన్న సైజు. వెహికల్స్, చెట్లు, అలా నేచర్ లాగానే అన్నమాట. ఏమంటారు, మనం రోజు బతికేదాన్ని, మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఏమంటారు, నాకు కరెక్ట్ వర్డ్ దొరకట్లే చెప్పడానికి, కానీ చూస్తుంటేనేమో చాలా నచ్చేస్తుంది. బ్లూకి బ్లూ కలరే పైపింగ్ వచ్చిందండి, సెల్ఫ్ కలర్ వచ్చింది. లోపల వైపు కూడా సేమ్ డిజైన్ వస్తుంది. సింగిల్ కంఫర్టర్స్ అండి, 5x7 ఫీట్. అడల్ట్కైనా కిడ్స్కైనా సైజు సేమ్ ఉంటుందండి. మర్చిపోయాను ఇంకొక మాట, ఈ వారంలో బెడ్షీట్స్ పెట్టండి అని కమెంట్స్లోనూ పెట్టారు, వాట్సాప్లోనూ అడిగారు. తర్వాత అడల్ట్స్ కంఫర్టర్స్ వాట్సాప్లో అడిగారు. అడల్ట్స్ కంఫర్ట్స్ కూడా వస్తాయండి, మోస్ట్లీ రేపే రావచ్చు వీడియో. బెడ్షీట్స్ అయితే చూస్తానండి, ట్రై చేస్తాను. స్టాక్ అయితే వచ్చింది, కానీ సండే ఆర్ మండే ఇస్తాం. బెడ్షీట్స్ వీడియో చేయాలి అంటే చాలా ఓపిక కావాలి, అందుకని నేను చూస్తున్నాను. ఇంకా పార్సెల్స్ కూడా ఓపెన్ చేయలేదండి, బెడ్షీట్స్ వచ్చాయి. స్టాక్ అయితే మంచిగా వచ్చింది, ఇబ్బంది లేదు. సీజనల్గా తెస్తూ ఉంటాంగా మనం, ఈ సీజన్కి స్టాక్ వచ్చేసింది. ఏంటి అన్ని కార్లు ఇవాళ అన్నీ అబ్బాయిలే కొనుక్కోవాలా ఏంటి? అంటే నిన్నంతా అమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చాను కదా, ఈరోజు అబ్బాయిలకి ఇద్దాం. సీ గ్రీన్ అయినా అబ్బాయిలకే నచ్చుతాయి ఆ కార్లు, అమ్మాయిలకు నచ్చవా ఏంటి? అంతేలే. సీ గ్రీన్ కలర్ అండి, అలాగే కొంచెం డార్క్ షేడ్ సీ గ్రీన్లో కాంబినేషన్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా రకరకాల కార్లు అండి, మొత్తం అంతా కూడా అదే డిజైన్ ఉంటుంది. మల్టీ లేయర్లో ఈ కంఫర్టర్ అనేది వస్తుందండి. 4 వైపులా కూడా చక్కగా గట్టి పైపింగ్ చేసి ఉంటుంది. డిజైన్ ఏమో లోపల బయట 2 వైపులా ఒకటే, ఎటైనా కప్పుకోవచ్చు. మెషిన్ వాష్ హ్యాపీగా చేసుకోవచ్చు అండి. సైజ్ వచ్చేసి 5x7. మీరు మిస్ అవుతారేమోనని ప్రతి కంఫర్టర్కి సైజు కూడా చెప్తున్నా, ఎందుకంటే మొన్న చాలామందికి వచ్చిన డౌట్ సైజులు. నేను ఆ రోజు సైజు చెప్పినట్లేను, ఎంతమంది అడిగారో, అందుకని చెప్తున్నానండి మళ్ళీ. ఇక నెక్స్ట్ చూద్దాం. ఏంటి ఈ కంఫర్టర్ పేరు? అవెంజర్స్ అంటండి. హల్క్, ఇంకొకళ్ళు ఎవరు? ఐరన్ మ్యాన్. ఆ రెండే తెలుసు నాకు. ఇంకా మూడో పర్సన్ ఎవరు నీకు కూడా తెలీదు. సరే, చూసిన పిల్లలు సెకండ్లో చెప్పేస్తారులే. డార్క్ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్గా ఈ డిజైన్ అనేది వచ్చిందండి. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. అట్లాగే చుట్టూ పైపింగ్ వచ్చేసి కొంచెం డార్క్ మెరూన్ రస్ట్ ఆ షేడ్లో పైపింగ్ వస్తుంది. ఇది కూడా అంతేనండి, సైజు 5x7 ఉంటుంది. అంటే వెడల్పు 5 అడుగులు, పొడవు వచ్చేసి 7 అడుగులు ఉంటుంది. 4 వైపులా చక్కగా పైపింగ్ చేసేసి బందోబస్తుగా అయితే వస్తుంది. ప్యూర్ కాటను, మల్టీ లేయరు, మెషిన్ వాష్ ఫ్రెండ్లీ, హ్యాపీగా మెషిన్లో వేసుకోవచ్చు మీరు. అసలు ఇంత మంచి క్వాలిటీ అమ్ముతుంటే నాకు మైనస్ ఏంటో తెలుసా, సంవత్సరాల తరబడి మీరు ఇంకా కొనరు, ఎందుకంటే ఇవే చాలా సంవత్సరాలు వస్తాయి. మీ పిల్లలకు బోరు కొట్టి తీసేసి మేము కప్పుకోము అంటే తప్ప మీరు మళ్ళీ కొత్త పీస్ కొనడానికి రారు. క్వాలిటీ అలా ఉంటుంది. లిటరలీ నేను నా కంఫర్టర్స్ కలెక్షన్ చేయొచ్చు మమ్మీ దగ్గర నుంచి. నేను లేపేసినవి సేల్ చేయకముందు అన్ని కంఫర్టర్స్ నాకు నచ్చి ఒక్కొక్కటి తీసుకున్నాను, కానీ ఇంకా కూడా అవన్నీ కొత్తవిలాగానే ఉంటాయి. ఫస్ట్ కంఫర్టర్స్ లాంచ్ చేసి నా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం చేసి సేల్ చేయటం మొదలుపెట్టి నేను 2015లో అండి. అప్పటి నుంచి మా అమ్మాయి నచ్చిందల్లా తీసుకుంటూనే ఉంది. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఆపేసాం. ఏం చేసుకుంటాం ఇంకా అన్నీ, ఆ పాత ఏమో పాడవట్లేదు, కొత్తవి తీసుకుంటూ ఏం చేసుకుంటామని. అప్పుడు మాకు ఛానల్ లేదు, ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్లోనూ రిలేటివ్స్లోనూ మాత్రమే సేల్ చేసేవాళ్ళం. అప్పుడు అందరికీ కొత్త ఇవి, ఇట్లా కంఫర్టర్స్ అనేవి ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. నేను బెడ్షీట్స్ పర్చేస్ చేసేటప్పుడు బాగున్నాయని చూసి ఫస్ట్ మా ఇంట్లో 2 తీసుకొచ్చాను. ఆ 2 మా ఫ్రెండ్స్ చూసి కావాలని తీసేసుకున్నారు. ఇక మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించడంతో మొదలుపెట్టిన కంఫర్టర్స్ అప్రతిహతంగా అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూగా సేల్ చేస్తున్నారు. మీ అందరూ కూడా ఫ్యాన్స్ అయిపోయారు వీటికి. ఈ డిజైన్ మాత్రం ఇలా మొత్తం ఓపెన్ చేసి చూపించవలసి వస్తుందండి. బ్లూ కలర్, నిండు రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసింది. ఈ కంఫర్టర్ ఏదో కాదు, డోరేమాన్ డిజైన్. పిల్లలందరికీ చాలా ఫేవరెట్ అయిన డోరేమాన్ డిజైను. పెద్ద సైజులో డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేయడం వల్ల మీకు సైజ్ కూడా తెలుస్తుందండి. చాలా చాలా పెద్దగా ఉంటుంది సైజు. అండ్ 2 సైడ్స్ కూడా ఇదే డోరేమాన్ ప్రింట్ వస్తుంది. అమ్మ ఒకసారి బ్యాక్ సైడ్ చూపించవా? ఇది
చేయి నొప్పి పెట్టేసింది ఇలా పట్టుకునేటప్పుడు, అంత పెద్ద సైజు. చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ ఉంటుందండి. రెడ్ కలర్ పైపింగ్ 4 వైపులా వస్తుంది. ఇవాళ కూడా అమేజింగ్ డిజైన్స్ చూపించానండి. మా అమ్మాయి అన్నట్టు నిన్నటవన్నీ అమ్మాయిలకి ఇవాళ అబ్బాయిలకేనా అన్నీ అని నేను అంటుంటే, అమ్మాయిలకి కార్లు నచ్చకూడదా అండి. అది కరెక్టే కదా, అమ్మాయిలకి కూడా మీ పాపలకి కార్లు నచ్చితే చక్కగా కొనేసుకోండి. ఇదిగోండి, ఇదైతే అవెంజర్స్ లాస్ట్ చూపించాను, పెద్ద డిజైన్ వచ్చింది. ఇది కూడా బాగుంది, నాకైతే అన్నీ నచ్చాయండి. ఇంకొకటి ఏంటంటే, ఈసారి పర్చేస్ చేసేటప్పుడు అసలు నేను చూడలేదు, మొత్తం సెలెక్ట్ చేసింది మా అమ్మాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో చేస్తూ నేను కూడా ఆశ్చర్యపోయాను. డిజైన్లు అన్నీ లాస్ట్ ఇయర్ కన్నా చాలా మారాయి, చాలా బాగున్నాయని. మరి మీకు కూడా నచ్చే ఉంటాయి కదా. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.